హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు వరలక్ష్మి వ్రతానికి పూజకు కావాల్సిన పూజ సామాగ్రిని ముందే ఇలా సిద్ధం చేసుకోండి. అవన్నీ తెచ్చుకుంటే పూజ ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు అవి ఏంటి చెప్తున్నా చూడండి. ముందుగా దీపపు కుందిళ్ళు 2 అండి, అలాగే ఒత్తులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, కర్పూరము, తమలపాకులు కట్ట ఒకటి పెద్దది తెచ్చుకోండి. అలాగే ఒక్కలు, పసుపు, కుంకుమ ఈ 100 గ్రాముల చొప్పున తెచ్చుకోండి. అలాగే పూలు, విడి పూలు, పూలమాల తెచ్చుకోండి. పండ్లు 5 రకాలు కానీ 9 రకాలు కానీ, గాజులు అమ్మవారికి 1 డజన్, వాయనం వేయడానికి సరిపడమైన, అలాగే చీర, జాకెట్ 2, చీరలో వచ్చిన జాకెట్తో ప్లస్ ఇంకొక జాకెట్ పెట్టాలండి. అలాగే కలసం మీదికి బియ్యము, కలసం కింద పోయటానికి, అలాగే కలసం చెంబు, కొబ్బరికాయలు 2, కలసం మీదకి 1, కొట్టడానికి 1, అలాగే పసుపు కొమ్ములు వీలైతే 108 తెచ్చుకోండి, లేదంటే 2 అయినా తీసుకొచ్చుకోండి. అగరవత్తులు, శనగలు, తోరము, శనగలు, డ్రై ఫ్రూట్స్ అండి, పండ్లు, మామిడి ఆకులు, అక్షింతలు, పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇవ్వండి. అలాగే ఖర్జూర పండ్లు, పీఠము, గంధము. అమ్మవారికి ఖర్జూర పండ్లు అంటే చాలా ఇష్టం అండి, ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి. అలాగే అగ్గిపెట్టె, సాంబ్రాణి ధూపము, ముగ్గేయటానికి ముగ్గు పిండి, అది బియ్య పిండి అండి, పత్తి వస్త్రము, గంట, అమ్మవారితో పాటు స్వామివారు కూడా ఉండాలండి. వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండాలి. అమ్మవారిని ఒక్కరినే పిలిచిన స్వామివారు లేకుండా రాదండి. అందుకని సతీపతంగా 2 ఉండే ఫోటోలైనా పెట్టుకోవచ్చు, లేదంటే విడివిడిగా ఉండే ఫోటోలైనా 2 పెట్టుకోండి. అలాగే ఏనుగు బొమ్మలు, ఒకవేళ ఏనుగు బొమ్మలు లేకపోతే పసుపు కొమ్మలు కానీ పెట్టుకోవచ్చండి. అలాగే గణపతి విగ్రహం ఉంటుంది, లేదంటే పసుపునే గణపతిగా పూజించుకోవచ్చు. అలాగే అమ్మవారికి అలంకరించడానికి నగలు, బంగారు నగలు మనం వేసుకున్నవి అయితే శుభ్రం చేసి వేయాలండి, లేదా అమ్మవారికి కొత్తగానే రూపు తెచ్చైనా వేసుకోవచ్చు. అలాగే మర్రి చిగుర్లే వేయాలండి కలసంలో. అవి కానీ దొరకకపోతే మామిడాకులు కానీ తమలపాకులు కానీ వేసుకోవచ్చు. అలాగే దక్షిణ తాంబూలం, అలాగే వాయన సామాగ్రి, పేరెంటాలు గీయటానికి ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ, గాజులు, శనగలు, 2 అరటి పండ్లు, మనం చేసిన ఏదైనా ప్రసాదం పెట్టి గీయాలండి. అలాగే మంగళహారతి దీపములు, వింజామర, ఇసనకరండి. అలాగే అమ్మవారికి పూల సజ్జ అంటే చాలా ఇష్టం. పక్కన ఒక ప్లేట్లో పూలు పోసి పెట్టి నీళ్ళు పోసి పెట్టండి. అలాగే అమ్మవారికి పళ్ళ రసాలంటే కూడా చాలా ఇష్టం. ద్రాక్ష పండ్లు తప్ప ఇంకా వేరే ఏ పండ్ల రసమైనా పెట్టవచ్చండి. అలాగే వ్రత పుస్తకము, నైవేద్యం మన ఇష్టం అండి, మన శక్తిని బట్టి ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. పూర్ణం బూరెలు ఖచ్చితంగా చేయాలి. అలాగే అమ్మవారికి తాంబూలం, ఆకు, ఒక్క, సున్నము, అమ్మవారి నాణ్యం ఉంటే తీసుకోండి, లేదంటే రూపాయి కాయనైనా తీసుకోవచ్చు. పచ్చ కర్పూరము, తులసి దళాలు, పంచపాత్ర, ఉత్తరిణి, పారాని, మనకి ఇంకా శక్తి ఉన్నదనుకో తామర గింజల మాల, తామరొత్తులు. ఈ తామర గింజ మాల కానీ తామరొత్తులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అలాగే రోజు వాటరు, లక్ష్మీ గమలు, గోమతి చక్రం ఇవన్నీ తెచ్చిపెట్టుకోండి. మన శక్తి ఉంటే వీటి ముందుగానే సిద్ధం చేసి అమ్మవారి పూజ ప్రశాంతంగా చేసుకోండి. ఇవే తెచ్చుకోవాలి, ఇన్నే తెచ్చుకోవాలి, ఆర్భాటంగా చేసుకోవాలని ఏం లేదండి. మన శక్తి కొలకు ఉన్నంతలో తెచ్చుకొని భక్తితో అమ్మవారిని పూజ చేయండి. అదే ముఖ్యమండి, భక్తి ప్రధానం. మనకు కావాల్సిన వస్తువులు ఇలా కాగితం మీద రాసుకొని ముందుగానే అన్నీ తెచ్చిపెట్టుకోండి. అడావిడి లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోండి. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబర్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.